నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఒక సంక్లిష్టమైన వ్యూహాత్మక ఉచ్చులో చిక్కుకుందా? పశ్చిమాసియాలో ఇరాన్ను కట్టడి చేసే క్రమంలో వాషింగ్టన్ తన సొంత ఆయుధగారాన్ని ఖాళీ చేసుకుంటోందా? అగ్రరాజ్య క్షిపణి నిలువలు వేగంగా హరించుకుపోతుంటే మరోవైపు డ్రాగన్ కంట్రీ చైనా తైవాన్ పై పంజా విసరటానికి సిద్ధమవుతోంది. అడ్మిరల్ శ్యాముల్ పాపారో హెచ్చరికలు అమెరికా రక్షణ రంగాన్ని ఎందుకు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి? రోజుకు $1 బిలియన్ ఖర్చుతో అమెరికా చేస్తున్న ఈ యుద్ధం ఆ దేశాన్ని బలహీనపరుస్తోందా? దీనిపై మా స్పెషల్ స్టోరీ, లెట్స్ వాచ్. ప్రస్తుతం అమెరికా పరిస్థితి చూస్తుంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది. ఇరాన్తో నేరుగా తలపడలేక, అలాగని వెనక్కి తగ్గలేక సతమతమవుతోంది. మధ్యప్రాచ్యంలో ప్రతిరోజు $1 బిలియన్ ప్రజాధనం క్షిపణుల రూపంలో కరిగిపోతోంది. రక్షణ నిల్వలు నిండుకుంటున్నాయన్న వార్త అగ్రరాజ్యం బలహీనతను బయటపెడుతోంది. సైనిక సామర్థ్యం పడిపోతుంటే ప్రపంచ దేశాల ముందు అమెరికా తన పరువును కాపాడుకోలేకపోతోంది. ఆయుధాలు ఖర్చవుతున్న కొద్దీ భవిష్యత్తు సవాళ్లు పెనుభూతంగా మారుతున్నాయి. శామ్యూల్ పాపారో మాటలు వింటుంటే అగ్రరాజ్యానికి రాబోయే గండం అర్థమవుతోంది. సొంతంగా సృష్టించుకున్న ఈ యుద్ధంలో అమెరికా ఇప్పుడు బందీ అయిపోయింది. అనవసరమైన జోక్యం వల్ల అగ్రరాజ్యం తన పునాదులను తానే తవ్వుకుంటోందా అన్న అనుమానం కలుగుతోంది. చివరకు ఈ వ్యయం భరించలేక వెనక్కి తగ్గితే అగ్రరాజ్య హోదాకు ముప్పు తప్పదు అన్నట్లుగానే ఉంది. అమెరికా పశ్చిమాసియాలో మునిగి ఉండటం చూస్తుంటే చైనాకు చలి కాచుకున్నట్లు ఉంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా సైనిక పట్టు సడలడం బీజింగ్కు పెద్ద వరంగా మారింది. తైవాన్ను ఆక్రమించాలని వేచి చూస్తున్న చైనాకు ఇది సువర్ణావకాశం. జపాన్లోని మెరైన్ కోర్ యూనిట్లను కూడా పశ్చిమాసియాకు తరలించడం ఆందోళనకరమైన విషయం. చైనా వద్ద క్షిపణుల నిల్వలు కొండల్లా పేరుకుపోతుంటే అమెరికా నిల్వలు మాత్రం కరిగిపోతున్నాయి. ఇండో పసిఫిక్ కమాండర్ హెచ్చరికలు అమెరికా నిద్రపోతోందని సూచిస్తున్నాయి. క్లిష్ట సమయంలో సైన్యాన్ని పక్కకు మళ్లించడం చైనా దురాక్రమణకు రెడ్ కార్పెట్ వేయడమే అవుతోంది. ఒకవేళ ఆసియాలో యుద్ధం మొదలైతే అమెరికాకు ఆయుధాలు అందే పరిస్థితి లేదు. డ్రాగన్ కన్ను ఇప్పుడు తైవాన్ మీద మరింత గట్టిగా పడింది. ఈ వ్యూహాత్మక తప్పిదానికి అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అమెరికా ప్రభుత్వం రోజుకు $1 బిలియన్ ఖర్చు చేయడం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఉంది. యుద్ధం కోసం వేచి చూస్తున్న ఈ సొమ్ము ప్రజల సంక్షేమానికి వాడాల్సిందని అక్కడి ప్రజలు నిరసిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలపై ఈ యుద్ధ ప్రభావం ఊహించని విధంగా పడుతోంది. క్షిపణుల తయారీకి అయ్యే ఖర్చు కంటే వాటిని వాడటం వల్ల వచ్చే నష్టం ఎక్కువగా ఉంది. ఇతర ప్రాంతాల్లోని కీలక వనరులను ఇరాన్ వైపు మళ్లించటం వల్ల ఆర్థిక సమతుల్యత దెబ్బతింటోంది. డెమోక్రటిక్ సెనేటర్ రీచ్డ్ బ్లూమెంథల్ ఆవేదనలో వాస్తవం దాగి ఉంది. యుద్ధ విమానం వాహక నౌక అబ్రహాం లింకన్ అక్కడే చిక్కుకోవడం పెద్ద వ్యూహాత్మక లోపం. ప్రతి పైసా ఖర్చవుతున్న కొద్దీ అమెరికా అంతర్గత సమస్యలు పెరుగుతున్నాయి. తన శక్తికి మించి యుద్ధం చేయటం వల్ల ఆ దేశం ఆర్థికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. చివరకు ఈ ఖర్చు అమెరికా కొంప ముంచేలా కనిపిస్తోంది. అమెరికా సైనిక వ్యూహం ప్రస్తుతం గోచి పాత పీలికలు అవుతున్న కొద్దీ కొత్త గండాలు ఎదురవుతున్నట్లుగా ఉంది. ఒకవైపు ఇరాన్ తన డ్రోన్లతో క్షిపణి నిల్వలను ఖాళీ చేయిస్తోంది. మరోవైపు అగ్రరాజ్యం తన మిత్ర దేశాలకు రక్షణ కల్పించే సామర్థ్యాన్ని కోల్పోతోంది. సైనిక విచారణలో శామ్యూల్ పాపారో చెప్పిన నిజాలు అమెరికా రక్షణ లోపాలను ఎత్తి చూపుతున్నాయి. ఒకే సమయంలో 2 యుద్ధ క్షేత్రాల్లో పోరాడటం అమెరికాకు అసాధ్యంగా మారుతోంది. ఆ ఆయుధ సంపత్తి వేగంగా తగ్గిపోతుంటే శత్రు దేశాలు రెచ్చిపోయే అవకాశం ఉంది. రక్షణ కవచంలా ఉండాల్సిన క్షిపణులు ఇరాన్ ఎడారుల్లో బూడిదవుతున్నాయి. వ్యూహాత్మక ప్రణాళికలు విఫలం కావటం వల్ల సైనికుల్లో ఆందోళన పెరుగుతోంది. జపాన్ నుంచి సైన్యాన్ని మళ్లించడం అంటే ఆసియాలో తన పట్టు కోల్పోవడమే. ఈ సంక్షోభం నుంచి బయటపడటం ఇప్పుడు అమెరికాకు కత్తిమీద సాములా మారింది. అమెరికా పరిస్థితి ప్రస్తుతం అడకత్తరలో పోకచెక్కలా ఇరుక్కుపోయింది. అటు ఇరాన్ను నియంత్రించలేక, ఇటు చైనా ముప్పును అడ్డుకోలేక సతమతమవుతోంది. తన మిత్ర దేశాల స్థావరాలను రక్షించుకోవటం ఇప్పుడు అగ్రరాజ్యానికి పెద్ద సవాల్. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యం తగ్గిపోవటం వల్ల కొత్త కూటములు ఏర్పడవచ్చు. చైనా తన క్షిపణి నిల్వలను ప్రదర్శిస్తూ అమెరికాను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా తన సొంత రక్షణ వ్యవస్థనే పణంగా పెడుతోంది. అగ్రరాజ్య కమాండర్ బాహాటంగానే తన నిస్సహాయతను వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.
మిత్రదేశాల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో అమెరికా విఫలమవుతోంది. ఒక ప్రాంతాన్ని కాపాడబోయి మరొక ప్రాంతాన్ని వదులుకునే పరిస్థితి నెలకొంది. ప్రపంచ శాంతికి అమెరికా చర్యలు ఇప్పుడు కొత్త ముప్పులను తెచ్చిపెడుతున్నాయి. మొత్తానికి అమెరికా వ్యవహారం తాను పెంచిన కోడి తననే కొట్టినట్లు తయారైంది. తాను ప్రారంభించిన యుద్ధ తంత్రం తనకే ఎదురుదెబ్బగా మారింది. పశ్చిమాసియాలో ఇరుక్కుపోయిన ఆసియా పసిఫిక్ ప్రయోజనాలను వదులుకుంటోంది. ఇరాన్ తన వ్యూహంతో అగ్రరాజ్యాన్ని ఉచ్చులోకి లాగినట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగిసే సంకేతాలు కనిపించకపోవడం అమెరికాకు శాపంగా మారింది. భారీ క్షిపణి నిల్వలు గంటల్లో కరిగిపోతుంటే కొత్త తయారీకి సమయం పడుతోంది. ఈ విరామాన్ని శత్రువులు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. చరిత్రలో గొప్ప సామ్రాజ్యాలు యుద్ధాల వల్లే అంతమయ్యాయన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అగ్రరాజ్యం తక్షణమే తన వ్యూహాలను మార్చుకోకపోతే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. స్వయంకృత అపరాధం వల్ల అమెరికా తన వైభవాన్ని కోల్పోయే స్థితికి చేరుకుంది. అమెరికా ఇప్పుడు తన ప్రాధాన్యతలను పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పశ్చిమాసియాలో ఇరుక్కుపోయి ఇండో పసిఫిక్ను వదిలేస్తే భవిష్యత్తులో ప్రపంచ భౌగోళిక రాజకీయ మ్యాప్ మారిపోయే అవకాశం ఉంది. తాను తవ్విన గోతులో తానే పడకుండా అమెరికా మేల్కోవాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.